ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22 నుండి 47వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అద్భుతమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఈ తెల్లవారుజామున ఆకాశం నుండి భౌతికంగా ఈ నేల మీద పడే మంచు, దానివలే పరలోకం నుండి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. పచ్చిక బయళ్ళు చూడ్డానికి మన హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఆత్మలో అలాంటి ఆనందాన్ని, అటువంటి అద్భుతమైన సంతోషకరమైన అనుభవాన్ని నా దేవుడు మీకు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు గురించి ఈ లేఖన భాగం మాట్లాడుతుంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి అనగా వివేకము అని అర్థం. జ్ఞానము మరియు వివేకం, జ్ఞానానికి వివేకానికి మధ్యలో ఉన్న ఆ భేదం ఏమిటంటే, మనం ఒక పామును చూస్తాం, చూడగానే భయమేస్తుంది. మనలో ఉన్న జ్ఞానం అది పాము అని మనకి ఎత్తి చూపిస్తుంది. అయితే వివేకం ఏం చేస్తుందంటే, వెంటనే ఇక్కడ నుండి నువ్వు పారిపో. అది వివేకం యొక్క పని. జ్ఞానమేమో ఒక సమస్యని ఎత్తి చూపిస్తుంది, కానీ వివేకమేమో ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపెడుతుంది. బుద్ధి జ్ఞానం లేదా బుద్ధి వివేకముల సర్వ సంపదలు మన ప్రభువులోనే నిక్షిప్తమై ఉన్నాయి. మీరు సొలొమోను వలె దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నాకు జ్ఞాన వివేకములు గల హృదయం దయచేయండి అని మీరు అడిగినప్పుడు దేవుడు అటువంటి హృదయాన్ని మీకు దయచేస్తారు. సొలొమోను అదే పొందుకున్నాడు. వృక్షాల గురించి అధ్యయనం చేశాడు. పిల్లరా, మొక్కల గురించి అధ్యయనం చేశాడు. ఇంకా రకరకాల పక్షుల గురించి అధ్యయనం చేశాడు. సొలొమోను మహారాజు తన కంటికి కనిపించిన ప్రతి దానిని అధ్యయనం చేశాడు, పరిశోధన చేశాడు. వాటి గురించి ఆయన రాశాడని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే సొలొమోను మహారాజు అలాంటి జ్ఞాన వివేకములు గల హృదయాన్ని పొంది ఉన్నాడో, ప్రజలని చక్కగా ఆయన పరిపాలించగలిగాడు. ఆయన చేత వ్రాయబడిన పరమగీతం కానీ, ప్రసంగి గ్రంథం కానీ, సామెతల గ్రంథం కానీ మనకు అద్భుతమైన జ్ఞాన నిధులను అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞాన వివేకములు గల హృదయాన్ని ప్రభు నుండి మనం అడుగుదాం. తప్పకుండా మీ సమస్యలలో మీరు ఎలా గెలవాలో మీకు ఆ బుద్ధి జ్ఞానాలు చూపెడతాయి. చిన్న కుమారుడు తండ్రి నుండి దూరమైపోయాడు. ఆ దేశంలో చాలా బాధపడ్డాడు. అతనికి భోజనం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు.
పందులు ఉన్నటువంటి ఆ యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆ పందులు కాసే ఆ ఉద్యోగాన్ని అడిగి తీసుకున్నాడు. అతడు ఆ పని చేస్తున్నప్పటికీ తన కడుపుకి సరిగ్గా అన్నం లేదు. అలాంటి స్థితిలో బైబిల్ చెబుతుంది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు వెంటనే అతడు లేచి నా తండ్రి వద్దకు వెళ్ళుదును అని తీర్మానం చేసుకుందట. నా తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారునని పిలవబడడానికి నాకు యోగ్యత లేదు అని చెబుదామని బయలుదేరాడు. ఇలాంటి ఆలోచన ఎప్పుడు కలిగింది? అతడికి బుద్ధి వచ్చినప్పుడు. అతనికి వచ్చిన వివేకం తండ్రి దగ్గరికి చేర్చింది. అవును దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవుని పిల్లలమైన మనం మన ప్రార్థన అంశాలలో ఇదొక అంశం తప్పకుండా పెట్టుకోవాలి. అయ్యా, జ్ఞాన వివేకములు గల హృదయాన్ని నాకివ్వు, జ్ఞాన వివేకములు గల జీవితాన్ని నాకివ్వు, అలాంటి ప్రవర్తన నాకివ్వు. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని నేను కలిగి ఉండాలో అటువంటి వివేకాన్ని నాకు దయచేయండి. మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. మీ కుటుంబాలు చక్కగా కట్టుకోనగలుగుతారు. మీ జీవితంలో ఉన్న సమస్యల్ని అవలీలగా తొలగించుకోగలుగుతారు. ఇతరుల జీవితంలో చిక్కుముడులను మీరు విప్పగలుగుతారు. ఈ రోజున అయ్యో దేవుడా, ఈ సమస్యలు ఏమిటి అని మీరు తల బాదుకోవట్లేదు. ఎందుకని? వివేకము లేక, వాటి నుండి బయటపడలేక, పరిష్కార మార్గం దొరకక ఒక సుడిగుండంలో మనం తచ్చాడుతున్నాం. కానీ మీరు అలా ఉండవలసిన అవసరం లేదు. దేవుడు మీకు ఇవ్వగోరుతున్న ఆ బుద్ధి వివేకములు గల ఆ మనస్సుని ఇదిగో దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం మీరు మోకాలేసి అడిగితే అటువంటి కృపను దేవుడు మీకు దయచేస్తారు. అటువంటి అద్భుతమైన ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందే గుప్తములై ఉన్నాయి. మా నాయన, మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. మీ కృప హస్తాన్ని చాపి మహిమ పొందండి. మీ బలమైన కార్యాలు జరిగించండి. ఎవరైతే సమస్యలలో చిక్కుబడిపోయి ఉన్నారో ప్రభువా, మీరు వారిని లేవనెత్తండి. మీరు వారికి పరిష్కారం దయచేయండి. ఈ దినమున వారి సమస్యల నుండి అయ్యా వెలుపలకు తీసుకొని రండి. మీ హస్తము చాపినట్లయితే ప్రభు, వారి సమస్యలు తీరిపోతాయి. ఈ ఉదయకాలం వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. బలపరిచి ఒక నూతనమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.